హాయ్ ఫ్రెండ్స్, ఏనుగు సమత లెసన్స్ మనబడి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో ఎంతోమందికి చేరే అవకాశం ఉంటుంది. మీరు మన ఛానల్కి సపోర్ట్గా నిలిచిన వారు అవుతారు. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మొదటి ప్రశ్న, వాక్యాన్ని గురించి వివరించిన సంస్కృత గ్రంథం ఏది? ఏ ధ్వన్యాలోకం, బి వాక్యపదీయం, సి పాణినీయం, డి బాల వ్యాకరణం. వాక్యాన్ని గురించి సరైన సమాధానం బి వాక్యాపదీయం అనేది సంస్కృత గ్రంథం. వాక్యాన్ని గురించి వివరించిన సంస్కృత గ్రంథం. ప్రశ్న, నీటితో కాలుస్తున్నాడు అనేది వాక్యం కాకపోవడానికి కారణం. ఒకటి, ఆకాంక్ష లేదు, బి ఆసక్తి లేదు, సి యోగ్యత లేదు, డి మూడు లేవు. సరైన సమాధానం సి యోగ్యత లేదు. అంటే నీటికి కాల్చే గుణం లేదు కదా, తడిపే గుణమే ఉంది, చల్లార్చే గుణమే ఉంది, కానీ కాల్చే గుణం లేదు కదా. అయితే దీనికి యోగ్యత లేదు అంటే పదంలో అర్థాలకు బాధ కలిగించేవన్నమాట యోగ్యత అంటే. తర్వాత ప్రశ్న, ఆమె అన్నం తింటూ చదువుతోంది. ఏ శత్రార్థకం, బి ప్రేరణార్థకం, సి చేదర్థకం, డి మహార్థకం. అన్నం తింటూ చదువుతుంది. సరైన సమాధానం వచ్చేసి ఏ శత్రార్థకం. ఊ అనే ప్రత్యయం వచ్చిందనుకోండి, తింటూ, చదువుతూ, వెళ్తూ, నడుస్తూ ఇలాంటివన్నీ వస్తే అది శత్రార్థకం అవుతుంది. అంటే ఇవన్నీ వర్తమాన క్రియలు. తర్వాత ప్రశ్న, వరదలు వస్తే పంటలకు నష్టం అనేది ఏ వాక్యం? వరదలు వస్తే పంటలకు నష్టం అనేది ఏ వాక్యం? ఏ శత్రార్థక వాక్యం, బి సందేహార్థక వాక్యం, సి విధి వాక్యం, డి చేదర్థక వాక్యం. సరైన సమాధానం వచ్చేసి డి చేదర్థక వాక్యం. వరదలు వస్తే ఏ అనే ప్రత్యయం వచ్చింది అనుకోండి, వస్తే, వెళ్తే ఇలాంటివి వచ్చాయనుకోండి, ఏ అనే ప్రత్యయం పలికితే మీకు చే అనేది గుర్తుకు రావాలి. ఏ వస్తే, చేదర్థక ఇది గుర్తు రావాలి మీకు. తర్వాత ప్రశ్న, విద్యార్థక వాక్యానికి ఉదాహరణ. ఏ అది నేను చేయించాను, బి నీవు తింటే నేను తిన్నట్లే, సి మీరు తప్పక రావాలి, డి నీవిక వెళ్ళవచ్చు. సరైన సమాధానం సి మీరు తప్పక రావాలి. అంటే విద్యార్థక వాక్యం అంటే ఇతరులకు ఆజ్ఞలు జారీ చేయడం అన్నమాట. సాధారణంగా విద్యార్థక వాక్యాలు అనేవి మధ్యమ పురుషలో ఉంటాయి. అంటే నీవు క్రమశిక్షణతో ఉండాలి, పద్యాలు కంఠస్థం చేయాలి, మాట్లాడకూడదు, బెంచిపై నిలబడండి, ఇలాంటివి వస్తే అవి విద్యార్థక వాక్యాలు. ప్రశ్న, ఆంగ్ల భాష ప్రభావంతో ఏర్పడిన వాక్య భేదం. ఏ సామాన్య వాక్యం, బి సంయుక్త వాక్యం, సి సంపూర్ణ వాక్యం, డి సంశిష్ట వాక్యం. సరైన సమాధానం వచ్చేసి బి సంయుక్త వాక్యం అనేది ఆంగ్ల భాష ప్రభావంతో ఏర్పడిన వాక్య భేదం. ప్రశ్న, వాల్మీకి చేత రామాయణం రాయబడింది. ఇది ఏ వాక్యం? ఏ కర్మ ప్రధాన వాక్యం, బి కర్త ప్రధాన వాక్యం, సి క్రియా ప్రధాన వాక్యం, డి సామర్థ్య ప్రధాన వాక్యం. సరైన సమాధానం ఏ కర్మ ప్రధాన వాక్యం. అంటే వాల్మీకి చేత రామాయణం రాయబడింది. ఇక్కడ రాయబడింది అంటే ఒక చేత రాయబడింది అని చెప్తున్నారు. ఎవరిని, దేనిని అని చెప్పబడేది కర్మ. వాల్మీకి చేత రాయబడింది, ఇది కర్మ అనేది ప్రధానంగా వచ్చింది కాబట్టి ఇది కర్మ ప్రధానం అవుతుంది. అదే రామాయణం వాల్మీకి రాశాడు అన్నాం అనుకోండి, అందులో కర్త ప్రధానంగా ఉంటుంది కాబట్టి అది కర్త ప్రధాన వాక్యం అవుతుంది. తర్వాత ప్రశ్న, నేను ఆ పుస్తకం చదివాను. ఇది ఏ వాక్యం? ఏ సంపూర్ణ వాక్యం, బి సామాన్య వాక్యం, సి సంయుక్త వాక్యం, డి సంశ్లిష్ట వాక్యం. సరైన సమాధానం బి సామాన్య వాక్యం. అంటే కేవలం ఒకే ఒక సమాపక క్రియతో అంతమయ్యిందనమాట. ఇక్కడ సమాపక క్రియ ఒకటి వచ్చింది, చదివాను అని, కాబట్టి ఒకే ఒక సమాపక క్రియతో, అది క్రియ కదా చదివాను అనేది, అలా అంతమయ్యే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు. అంటే క్రియ పూర్తి కావడాన్ని సమాపక క్రియ అంటారు. అదే క్రియ పూర్తి కాకుండా ఉందనుకోండి, అది అసమాపక అవుతుంది. ఇక్కడ చదివాను ఉంది అంటే చదివి అనేది పూర్తి కాకపోతే అది అసమాపక క్రియ అంటారు.
ఇది సమాపక క్రియ, అంటే చదివాను అనేది క్రియాపదం పూర్తయిందనమాట. ఇలాంటి క్రియాపదాలు ఒకటే ఉండాలన్నమాట. సీత గుడికి వెళ్ళింది, ఉదాహరణకి సీత గుడికి వెళ్ళింది, రాము బడికి వెళ్ళాడు, సునీత పాట పాడుతుంది, ఇలాంటివి. అసమాపక అయ్యిందనుకోండి, సీత గుడికి వెళ్ళి, రాము బడికి వెళ్ళి, సునీత పాట పాడి, అంటే క్రియాపదం పూర్తి కాకుండా ఉండడాన్ని అసమాపక క్రియ అంటారు. ప్రశ్న, వాడు బాలుడు, ఇది ఏ రకమైన వాక్యం? ఏ క్రియారహిత వాక్యం, బి క్రియాసహిత వాక్యం, సి సంయుక్త వాక్యం, డి సంశ్లిష్ట వాక్యం. సరైన సమాధానం ఏ క్రియారహిత వాక్యం. అంటే ఇందులో క్రియ అనేది లేదు, వాడు బాలుడు అంటున్నాం. ఇదేంటి? క్రియారహిత వాక్యం. తర్వాత ప్రశ్న, ఓ అనేది ఏ వాక్యంలో వస్తుంది? ఏ ప్రేరణార్థక వాక్యం, బి నిషేధ వాక్యం, సి సందేహార్థక వాక్యం, డి ప్రార్థనార్థక వాక్యం. సరైన సమాధానం సి సందేహార్థక వాక్యం. ఓ అనే ప్రత్యయం వస్తుంది. అంటే ఉదాహరణకి ఈరోజు వర్షం వస్తుందో లేదో అని పలికినప్పుడు ఓ అనే ప్రత్యయం పలుకుతుంది కదా, ఓ అనే అక్షరం. కాబట్టి వస్తుందో లేదో, దో అన్నప్పుడు ఓ అనే ప్రత్యయం వస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా సందేహార్థక వాక్యాలు అవుతాయి. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో అకర్మక వాక్యం ఏది? ఏ వాడొచ్చాడు, బి అతడు పుస్తకం చదువుతున్నాడు, సి ఆమె పాట పాడింది, డి ఏది కాదు. సరైన సమాధానం ఏ వాడొచ్చాడు. ఇది అకర్మక వాక్యం అవుతుంది. ఎందుకంటే అందులో కర్మ అనేది లేదు. అదే అతడు పుస్తకం చదువుతున్నాడు, దేన్ని చదువుతున్నాడు? పుస్తకం చదువుతున్నాడు, ఇందులో కర్మ ఉంది. ఆమె పాట పాడింది, ఏం పాడింది? పాట పాడింది, ఇందులో కర్మ ఉంది. కర్మ ఉన్న పదాలు వాక్యాలు సకర్మక వాక్యాలు అవుతాయి, కర్మ లేని వాక్యాలు అకర్మక వాక్యాలు అవుతాయి. వాడొచ్చాడు అనేది అకర్మక వాక్యం. తర్వాత ప్రశ్న, వానలు కురిస్తే, ఇది ఏ వాక్యం అవుతుంది? ఏ సంపూర్ణ, బి అసంపూర్ణ వాక్యం, సి శత్రార్థక వాక్యం, డి ఛేదర్థక వాక్యం. వానలు కురిస్తే సరైన సమాధానం బి అసంపూర్ణ వాక్యం. అంటే వానలు కురిస్తే పంటలు పండుతాయి అనేది కంప్లీట్ అయిందనుకోండి, అది సంపూర్ణ వాక్యం అవుతుంది. అదే వానలు కురిస్తే అని అక్కడికి ఆపేశారు కాబట్టి అది అసంపూర్ణ వాక్యం అవుతుంది. అదే వానలు కురిస్తే పంటలు పండుతాయి అని కంప్లీట్ వచ్చింది అనుకోండి, కురిస్తే అన్నప్పుడు ఏ అనే ప్రత్యయం వస్తే ఛేదర్థకం అవుతుంది అని చెప్పాను కదా, కాబట్టి ఇది అసంపూర్ణ వాక్యం అవుతుంది. తర్వాత ప్రశ్న, రెండు సామాన్య వాక్యాలను ఒకటిగా కలిపి రాస్తే అది ఏ కర్తరి వాక్యం, బి కర్మణి వాక్యం, సి సంశ్లిష్ట వాక్యం, డి సంయుక్త వాక్యం. రెండు సామాన్య వాక్యాలను కలిపి ఒకటిగా రాస్తే సరైన సమాధానం సి సంశ్లిష్ట వాక్యం. అంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలు కలిగి చివరికి సమాపక క్రియతో అంతమయ్యే వాక్యాలను సంశ్లిష్ట వాక్యం అంటారనమాట. ఉదాహరణకి కృష్ణ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. అదే వీటిని సామాన్య వాక్యాలుగా చెప్తే కృష్ణ మార్కెట్కి వెళ్ళాడు, కృష్ణ కూరగాయలు తీసుకున్నాడు, కృష్ణ ఇంటికి వెళ్ళాడు. ఇలా సామాన్య వాక్యాలు కలిపి రాస్తే అవి సంశ్లిష్ట వాక్యాలు అవుతాయి. ప్రశ్న, త్రికాలు అంటే ఏ ఆ ఈ ఏ, బి ఆ ఈ ఏ, సి ఆ ఏ ఓ, డి ఏ ఐ లు. సరైన సమాధానం బి ఆ ఈ ఏలు త్రికములు. చివరి ప్రశ్న, ఒక హల్లు కింద వేరొక హల్లు ఒత్తుగా ఉంటే ఏ ఆర్చికం, బి ఆమ్రేడితం, సి సంయుక్తం, డి అసంయుక్తం. సరైన సమాధానం సి సంయుక్తం. సంయుక్త అక్షరాలు కదండి, ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా వస్తే అది సంయుక్త అక్షరం. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలి అనుకుంటే మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో ఎంతోమందికి చేరే అవకాశం ఉంటుంది. అలా మన ఛానల్కు మీ సపోర్ట్ అందించిన వారు అవుతారు. ఆ విధంగా మాకు కూడా ఇంకా వీడియోలు చేయాలనే ఉత్సాహం ఉంటుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి.